ప్రీమియర్ షోలు పోస్ట్ పోన్ అయినప్పటికీ కూడా ఎట్ లాస్ట్ మార్నింగ్ అయితే రిలీజ్ అయ్యాయి రాజా సాబ్. జనాలు అందరూ కూడా చాలా క్యూరియస్గా ఉండటం ఈ సినిమా మీద. సినిమా చూసారు కదా, సినిమా ఎలా ఉంది అండ్ ఫ్యాన్స్ రెస్పాన్స్ ఏంటి? బాహుబలికి ముందు ప్రభాస్ కనిపించినటువంటి పద్ధతులు ఈ సినిమాలో కనిపించదు. ఇలా రకరకాలుగా ఇబ్బంది పెట్టాడు మారుతి గారు థియేటర్లోకి వచ్చినటువంటి ప్రేక్షకులు. హాయ్ సార్, నిన్న రాత్రి ప్రీమియర్ షోలు పోస్ట్ పోన్ అయినప్పటికీ కూడా ఎట్ లాస్ట్ మార్నింగ్ అయితే రిలీజ్ అయ్యాయి రాజా సాబ్వి. సో సినిమా చూసారు కదా, సినిమా ఎలా ఉంది అండ్ ఫ్యాన్స్ రెస్పాన్స్ ఏంటి సార్? ఫ్యాన్స్ విపరీతమైన అంచనాలతో ఉన్నారు. అభిమానులు మాత్రమే కాదు, సాధారణ ప్రేక్షకుడు కూడా చాలా అంచనాలతో ఉన్నారు ఈ సినిమా మీద. అంటే ఆ మేరకు రకరకాలుగా ఈ సినిమా ఎలా ఉండబోతోంది అనేది ముందే చెప్పారు. అంటే ఇప్పటి వరకు ప్రభాస్ బాహుబలి తర్వాత ఒక తరహా సబ్జెక్టుల్లో ఇరుక్కుపోయాడు, ఆయన్ని బయటకు తీసుకొస్తున్నాం. బాహుబలికి ముందు ప్రభాస్ కనిపించినటువంటి పద్ధతులు ఈ సినిమాలో కనిపించబోతున్నాడు. ఎంటర్టైన్ చేస్తాడు, ఆహ్లాదంగా కనిపిస్తాడు. ఇవన్నీ చెప్పడంతో ఒక రకమైనటువంటి ఎక్స్పెక్టేషన్ ఉంది జనాల్లో. ఈ ఎక్స్పెక్టేషన్స్ని మ్యాచ్ చేయటం అనేది జరిగిందా లేదా అనేది ప్రధానంగా చూడాల్సినటువంటి పరిస్థితి. ఈ సినిమా హారర్ మాత్రమే కాదు, హారర్ కామెడీ జానర్లో చేస్తున్నామని చెప్పారు. ఈ డైరెక్టర్కి ఒక ట్రాక్ రికార్డు ఉంది. గతంలో ప్రేమ కథా చిత్రం అనేటువంటిది ఈయన నాయకత్వంలో వచ్చిన సినిమానే. ఆ సినిమా చూసిన తర్వాత అదే స్కేలు ఒక పాన్ ఇండియా లెవెల్కి వెళ్ళినప్పుడు ఇంకే రేంజ్కి వెళ్తుందో అనేటువంటి ఒక ఎక్స్పెక్టేషన్. ఇన్ని అంచనాలు ఆల్రెడీ ఈ సినిమా మీద ఉన్నాయి. ఈ అంచనాలతో థియేటర్లోకి వెళ్ళినటువంటి ప్రేక్షకులకి మొదటి డిసప్పాయింట్మెంట్, ఒక రకమైన డిసప్పాయింట్మెంట్ ఎక్కడ మొదలైంది? ప్రభాస్ని ఈయన జనాలు ఎక్స్పెక్ట్ చేసిన లుక్లో చూపించటము, అలాగే ఆ తరహా జరిగేటువంటి సంఘటనలు, సన్నివేశాలు, కల్పనలు చూపించటము అనే దగ్గర ఈయన ఎంచుకున్నటువంటి మార్గం ఏంటంటే ఒక ఫెయిరీ టైల్ టైప్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ చేద్దాం అనుకున్నాడు. దానికి జనాలు అనుకున్నటువంటి దానికి మ్యాచ్ కాలేదు. ఆ మ్యాచ్ కాకపోవడం అనే దాంతో జనాలు మొదటిసారిగా కొంత ఇబ్బంది పడ్డారు థియేటర్లో. అయితే ఇక్కడ వాళ్ళు అల్లుకున్నటువంటి ప్రధానమైన గొడవ 3 క్యారెక్టర్ల మధ్య నడిచేటువంటి కాన్ఫ్లిక్ట్. అది ఈ 3 క్యారెక్టర్ల మధ్య ఉన్నటువంటి రిలేషను, ఆ గందరగోళం, అది ఏర్పడటానికి ఒక ప్రధానమైన కాన్ఫ్లిక్ట్ అని ఏదైతే డైరెక్టర్ గారు ఫీల్ అయ్యాడు, లేదు కథ రాసినటువంటి స్టోరీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫీల్ అయ్యారు, అది ఆడియన్స్ని కదిలించేంత అంశం కాదు. అదొక డిసప్పాయింట్మెంట్. వీటి మధ్య జనాలు ఏం చూస్తున్నాము, ఎటువైపు ఎడుతోంది కథ, సినిమా ఎటు డ్రైవ్ అవుతోంది అంటే ఏ సీన్కి ఆ సీన్ వర్కౌట్ చేసుకున్నారు. కానీ వీటన్నిటినీ కలిపి నడిపేటువంటి ఒక ఓవరాల్ ఎమోషన్ ఒకటి క్యారీ అవ్వాలి. అంటే థియేటర్లో కూర్చున్నటువంటి ప్రేక్షకుడిని మీరు ఎంటర్టైన్ చేయాలి, లేదంటే ఎమోషనలైజ్ చేయాలి, లేదు మీరు చెప్పిన పద్ధతిలో భయపెట్టగలగాలి, నవ్వులు పుట్టించాలి, ఆ భయంతో పాటు నవ్వు రావాలి. ఇన్ని మేము ఇవ్వబోతున్నామని చెప్పి మీరు ప్రామిస్ చేస్తూ వస్తున్నారు. అలాగే ప్రభాస్ని ఒక వింటేజ్ లుక్, ఆయన దగ్గర నుంచి అంటే గతంలో ఆయన కనిపించినటువంటి డార్లింగ్ లేకపోతే మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా టైపు ఇది కనిపిస్తుంది ఈ సినిమాలో అని చెప్పారు. గ్లామర్కి సంబంధించి చాలా ప్రామిసులు చేశారు. ఇవి అన్నీ కూడా కిచిడీ లాగా తయారైంది మొత్తం. దాంతో ఈ సినిమా ఎవరి మీద, అభిమానుల మీద కాదు, సాధారణ ప్రేక్షకుల మీద కూడా ఎటువంటి ప్రభావాన్ని వేయకుండా, అంటే థియేటర్లోంచి బయటకు వచ్చినటువంటి ప్రేక్షకుడికి ఏం చూసామని వెనక్కి తిరిగి ఆలోచిస్తే ఏదో చూసామనిపిస్తుంది తప్ప పర్టికులర్గా ఇది మనకు తెలిసింది, లేకపోతే ఇది మనకు అర్థమైంది అనేటువంటి ఫీలింగ్ కలిగించలేకపోయింది ఈ సినిమా. అందుకని ఈ సంక్రాంతికి ఓపెనర్గా వచ్చినటువంటి ప్రభాస్ అంటే ఆయన కొత్తగా ఫీల్ అయ్యాడు కథని. ఇది తనకి వెరైటీ సబ్జెక్ట్ అవుతుందని ఆయన బలంగా నమ్మాడు. నమ్మటం తప్పేం కాదు, అది నిజానికి ఆ అంశాలు ఉన్నాయి. వాళ్ళు చెప్పిన పద్ధతిలో కనుక ఎగ్జిక్యూషన్ జరిగి ఉంటే సినిమా డెఫినెట్గా, అంటే ఇంత హడావిడి లేకుండా నిజానికి ఏ ఎలిమెంట్కి ఆ ఎలిమెంట్ బాగానే డిజైన్ చేసుకున్నారు. సంజయ్ దత్ క్యారెక్టర్లో అది అటు భూతాలని ఇన్వాల్వ్ చేశారు, భూత వైద్యుడు అని చెప్పారు ఆ క్యారెక్టర్ని. అలాగే దాంతోపాటు ఆయనకి హిప్నోథెరపీ ఇవన్నీ తెలుసు అని చెప్పారు. వీటిని బ్లెండ్ చేయటం ద్వారా ఒక హారర్ కామెడీ జనరేట్ చేయబోతున్నారు అనేది అర్థమైంది. దాన్ని ప్రాపర్గా వాడుకోలేదు.
ఓకే. దాన్ని ప్రాపర్గా వాడుకోకపోవడంతో ఆ క్యారెక్టర్ ఏం చేస్తోంది, ఎందుకు చేస్తోంది అనే దానిలో జనాలకి క్లారిటీ వచ్చేసింది, కానీ అక్కడేమీ జనాలకి ఊహాతీతమైనటువంటి సంఘటనలు ఏవి సంభవించవు. ఓకే. దాంతో ఎందుకు ఇంత కష్టపడ్డారు వీళ్ళు ఈ క్యారెక్టర్ డిజైనింగ్లో అని అనిపిస్తుంది. మీరు ఎప్పుడైతే ఒక హైప్ క్రియేట్ చేసిన తర్వాత ఆ హైప్ని మించిన లెవెల్లో అక్కడ సన్నివేశాలు ఉంటే జనాలు కనెక్ట్ అవుతారు, బయటకు వచ్చి మాట్లాడతారు. అలా మాట్లాడే పరిస్థితి కల్పించలేకపోయింది ఈ సినిమా. ఓకే. అందుకని మారుతికి కూడా ఇది ఒక అద్భుతమైన అవకాశం. తన్ని తాను ఇంకొక ఏరియాలో లొకేట్ చేసుకోవడానికి ఆయనకు దొరికిన పాన్ ఇండియా మార్కెట్లో తను తాను లొకేట్ చేసుకోవాలి ఈ సినిమా నుంచి అనుకున్నాడు ఆయన. దానికోసం చాలా కష్టపడ్డాడు. ఆ కష్టం ప్రతి సన్నివేశంలోనూ కనిపించింది, కానీ వాటన్నిటినీ కలిపి చూసుకుంటే ఏం మిగులుతుంది అనే దగ్గర కన్ఫ్యూజన్. ఓకే. అందుకని ఇది ఒక మిక్స్డ్ రెస్పాన్స్ని రాబట్టగలుగుతుంది ఆడియన్స్ నుంచి. కథగా చెప్పుకోవడానికి కూడా పెద్ద బలమైనటువంటి కథ ఏం కాదు ఇది. అంటే ఆశకి ఆశయానికి మధ్య ఒక గొడవ అనే పద్ధతిలో గతంలో చాలా సినిమాలు వచ్చున్నాయి. ఓకే. ఇది కూడా అలాంటి సినిమానే. ఇక్కడ ఆశయం కూడా అంత బలంగా లేదు. అంటే హీరో క్యారెక్టర్కి ఒక ప్రాపర్ లక్ష్యాన్ని డిజైన్ చేయటంలో కూడా ఒక ఫెయిల్యూర్ నడిచింది. ఓకే. అందుకని ఏది కూడా ఒక లక్ష్య సాధన కోసం నడుస్తున్నటువంటి యాక్టివిటీ లాగా అనిపించదు. దాంతో ఆడియన్స్ సినిమాతో కనెక్ట్ కావడంలోనే వైఫల్యం జరిగింది. ఇది రకరకాల గుణపాఠాలు నేర్పినటువంటి సినిమా ఇండస్ట్రీకి, ఆడియన్స్కి కూడా. రెండోది, నిన్న బుకింగ్స్ ఓపెన్ కాకపోవడం, జనాలు అందరూ కూడా చాలా క్యూరియస్గా ఉండటం, ఈ సినిమా మీద చాలా పెద్ద అంచనాలు ఉన్నాయి. దాంతో ఈ డిలే, నర్వస్గా ఫీల్ అయ్యి చాలా ప్రెజర్డ్గా థియేటర్కి వెళ్ళారు జనాలు. వెళ్ళిన జనాలకి అక్కడ కంటెంట్ అలా ఉండేసరికి ఈ పెయిన్ ఆ పెయిన్ రెండు కలిసి బయటకు వస్తున్నాయి ఇప్పుడు. అది ఇబ్బంది. దాని ప్రభావం ఇప్పుడు బుకింగుల మీద పడింది, ఈరోజు ఓపెన్ అయినటువంటి బుకింగుల మీద. అందుకని రాజాసాబ్ ఏదో చేద్దాం అనుకుని ఇంకేదో చేశారు. ఈవెన్ దీనిలో టైటిల్ జస్టిఫికేషన్ కూడా ప్రాపర్గా లేదు. రాజాసాబ్ అనగానే ఆ పాత కథ చాలా గొప్పగా ఉంటుంది, ఒక గ్లోరియస్ పాస్ట్ ఏదో ఉంది ఈ క్యారెక్టర్కి, అక్కడ ఇంకెవరో కనిపించబోతున్నారు, ఇలాంటి అంచనాలు ఉన్నాయి జనాలకి. అదేమీ లేకపోయేసరికి అదొక డిసప్పాయింట్మెంట్. ఇలా రకరకాలుగా ఇబ్బంది పెట్టాడు మారుతి గారు థియేటర్లోకి వచ్చినటువంటి ప్రేక్షకుల్ని. థియేటర్లోకి రావడానికి జనాలు చాలా కష్టపడాల్సి వచ్చింది. వచ్చిన తర్వాత జనాల్ని నిలబెట్టుకోవడంలో ఆయన తడబాటుకు గురవటంతో జనాలు ఈ అసహనం ఆ అసహనం కలిసి బయటకు వచ్చారు. ఇది టోటల్గా రాజాసాబ్కి సంబంధించినటువంటి, అంటే పండక్కి ఓపెనింగ్ సినిమాగా వచ్చి జనాలు మూడ్ని ఇబ్బంది పెట్టడం మాత్రమే కాదు, ఇది రేపు రాబోతున్నటువంటి సినిమాలకు కూడా ఒక మార్గదర్శనం. అంటే జనాల్ని సరదాగా థియేటర్కి వచ్చేటువంటి వాతావరణం కల్పించాల్సిన అవసరం ఉంది మేకర్కి. మీకు టెక్నికల్గా లేకపోతే గవర్నమెంట్తో ఏ ఇష్యూస్ అయినా ఉండొచ్చు, కానీ ఆడియన్స్కి ప్రాపర్గా కమ్యూనికేట్ చేయాలి. చేయకుండా థియేటర్ల దగ్గర పడిగాపులు పడి వాళ్ళు స్ట్రైన్ అయిపోయి అలా చేయకూడదు. ఇమ్మీడియట్గా నిర్ణయం తీసేసుకుని జనాలకి కమ్యూనికేట్ చేయటంలో జరిగినటువంటి వైఫల్యం కూడా సినిమా టాక్ మీద పడుతుంది. అందుకని కొంచెం లీజర్గా రిలీజు ప్రాపర్గా పెట్టుకుని డిజైన్ చేసుకుంటే ఇది నిజానికి చిరంజీవి గారి సినిమాకి ఒక గుణపాఠమే. దీని ప్రకారం వాళ్ళు ప్లాన్డ్గా చేసుకుని అలా జనాలకి తమ సినిమా అంటే ఊహించిన స్థాయిలో ఉంటుందా లేదా అనే గొడవ వేరు, అది చూసిన తర్వాత చెప్పే విషయం. థియేటర్లోకి వెళ్ళేటప్పుడు ఒక పాజిటివ్ దీంతో పంపించాలి ఆడియన్స్ని, అది చేయాల్సినటువంటి అవసరం ఉంది అనే విషయాన్ని రాజాసాబ్ చెప్పాడు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.